Dear brothers and sisters, today I would like to pray for you, those who are going through struggles again and again and again. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ జీవితంలో అనేకమైన శ్రమలను మరలా ఎదుర్కొంటున్న మీ కొరకు ఈరోజు ప్రార్థన చేయబోతున్నాను. Are you seeing the same struggles repeated in your family? మీ కుటుంబంలో అదే శ్రమలు మరలా రావడాన్ని మీరు చూస్తూ ఉన్నారా? Because of that you may say there may be a generation curse. అందును బట్టి తరతరాలుగా ఏదైనా శాపము ఉన్నదేమో అన్నట్టుగా మీరు భావిస్తూ ఉన్నారా? The Bible says the righteous person may have many afflictions, but the Lord will deliver him out of them all. బైబిల్ గ్రంథం అంటూ ఉన్నది, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, ఆయనను వాటన్నిటిలో నుండి యెహోవా వానిని తప్పించును. In the Bible, Jesus also was mentioning in Matthew 24:12. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనంలో యేసయ్య కూడా ఈ విధంగా చెప్పి ఉన్నారు. Acts 14:22 also says like this. అపోస్తల కార్యములు 14:22లో కూడా ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. We must go through many hardships to enter into the kingdom of God. దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడానికి మనం అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. Are people hurting you again and again? ప్రజలు మరలా మనల్ని బాధ పెడుతూ ఉండవచ్చు. Tell this to God. ప్రభుతో మీరు అది పంచుకోనండి. Today, let me pray for you for your struggles to end. ఈరోజు మీ శ్రమలన్నీ కూడా అంతమైపోలాగున మీ కొరకు ప్రార్థన చేయాలనుకుంటున్నాను. These things happen in your life for you to be strong in the Lord. ప్రభువులో మీరు బలముగా ఉండులాగుననే మీ జీవితంలో ఈ శ్రమలను మీరు ఎదుర్కొనవలసి వచ్చింది. Only then you will know that God is so close to you. అప్పుడే ప్రభు మీకు ఎంతో సమీపంగా ఉన్నాడు అని మీరు తెలుసుకోగలుగుతారు. You will begin to see visions. మీరు దర్శనములు చూడడం ప్రారంభిస్తారు. God will give you dreams. ప్రభు మీకు కలలను అనుగ్రహిస్తాడు. And He will make you a prophet and a prophetess of God. ఆయన మిమ్ములను దేవుని యొక్క ప్రవక్తగా ప్రవక్తినిగా మార్చుకుంటాడు. So keep on saying, Lord, it is for my good that these things are happening in my life. ప్రభువా, నా జీవితంలో ఇవన్నీ నా మేలు కొరకే జరుగుతున్నాయ్యా అని మీరు ఆయనతో చెబుతూ ఉండండి. You will acquire more treasures in heaven. పరలోకమందు మీ ధనము అధికమవుచూ ఉంటుంది. The more you are oppressed, the Lord will bless you more. మీరు ఈ లోకంలో ఎంతగా అనగద్రొక్కబడతారో ప్రభు మిమ్మల్ని అంతగా ఆశీర్వదిస్తాడు. Even today, let me pray for God to set you free. ఈ రోజు కూడా ప్రభు మిమ్మల్ని విడుదల చేయాలని మీ కొరకు ప్రార్థిస్తాను. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, let your hand come upon your children, those who are struggling again and again and again. ఈరోజు ఎవరైతే శ్రమ నొందుతూ మరలా కష్టాల పాలవుతున్నారో నీ హస్తము వారిపైకి వచ్చునుగాక. They may be saying, my pain is unbearable. నా వేదన, నా నొప్పి భరించలేనంతగా ఉన్నది అని వారు అంటున్నారేమో. They may be even saying, why am I living in this world? అసలు ఈ భూమి పైన నేను ఎందుకు బ్రతుకుతున్నానా అని వారు అనుకుంటూ ఉన్నారేమో. Father, bring them out of all these troubles, O God. ప్రభువా, ఈ శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించండి అయ్యా. The Bible says many will be the afflictions, but the Lord will bring them out of them all. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అయినను యెహోవా వాటన్నిటిలో నుండి వానిని తప్పించునని మీరు వాగ్దానం చేశారు. Today set them free, O God. ఈ రోజే వారిని విడుదల చేయండి ప్రభువా. No more pain. ఇక వేదన ఉండకూడదు. They should gain your presence more in the days to come. రానున్న దినములలో నీ సన్నిధానమును వారు అధికముగా పొందుకోవాలయ్యా. Let them become a prophet and a prophetess. వారొక ప్రవక్తగా, ఒక ప్రవక్తినిగా మారిపోవాలి ప్రభువా. Give them visions and dreams, O God. వారికి దర్శనములను, కలలను అనుగ్రహించండి. Let them become a mighty servant of God, బలమైన దేవుని సేవకులుగా వారు మారిపోదురుగా. bringing many to the kingdom of God. అనేకులను దేవుని రాజ్యంలోనికి వారు తీసుకుని వచ్చుదురుగా. Thank you for loving them and blessing them today. వారిని ప్రేమించి ఈరోజు ఆశీర్వదిస్తున్నందుకై వందనాలు దేవా. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాము.
God bless you. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.